హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరు ముచ్చట్లు. అందరు ఎట్లున్నారు దోస్తులు? మంచిగా ఉన్నారా? మరి మేమైతే మస్తున్నాము. మరి మీరందరూ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దోస్తులు. మరి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కుర్రి. అప్పుడే మన నోటిఫికేషన్స్ మీకు వీడియో రూపంలో వస్తాయి. అయితే దోస్తులు, చాలా మంది వీడియో చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్. గట్లనే కొంచెము లైకులు చేయొచ్చు కదా, కొంచెము సపోర్ట్ చేయొచ్చు కదా. సో మన ఛానల్ వీడియోస్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ కూడా చేయండి దోస్తులు. మరి మన ఛానల్కి అయితే వీక్లీ వన్స్ అయితే హైప్ ఆప్షన్ వస్తుంది. మీకు కనుక హైప్ ఆప్షన్ వచ్చిందంటే ప్లీజ్ హైప్ చేసి సపోర్ట్ చేయండి దోస్తులు. ఈరోజు మన వీడియో ఏంటి అంటే, మీకు ఎంతో ఇష్టమైన ఇంటికి ఆడబిడ్డ వస్తే పార్ట్ 3 సీజన్ 2 అన్నమాట. మరి సీజన్ 2లో తెలుసు కదా, మన కోడలు అత్తను ఆడపడుచును టార్చర్ చేస్తుంది. మేమేమో వేరే వాళ్ళ వీడియోలు కాపీ కొడతారు అంటారు. మేము ఎంత కష్టపడుతున్నాం బ్యాక్గ్రౌండ్లో అని మాకు తెలుసు. ఎవరిది కూడా వీడియోస్ కాపీ అయితే ఎత్తలేము, మన చుట్టుపక్కల జరిగేటివే పెడుతున్నాం. మరి ఇంటికి ఆడబిడ్డ వస్తే పార్ట్ 3లో ఏం జరుగుతుందో వెళ్ళి చూసేద్దాం పదండి. జరా లైకులు చేయుర్రి, మళ్ళీ చెప్తాను. మరి దొంగ మొహాలు నా మొగుడికి ఫోన్ చేసి ఇది పార్టీలకు తిప్పుకుంటా పోయింది అని చెప్పిర్రంట. ఇప్పుడు వచ్చినాక ఆయన ఎంత లొల్లు చేస్తాడో. లొల్లు చేస్తే మాత్రం నేనెందుకు కూకుంటా? వీళ్ళ సంగతి ఎట్లయినా సరే, వీళ్ళకి ఎంత టార్చర్ చూపించాలో అంత టార్చర్ చూపిస్తాను నేను. అవో లత ఫోన్ చేస్తాను ఎందుకు. హలో, చెప్పే లత. అవో ఏమైంది? పార్టీలోకి వెళ్ళి మధ్యలో నుంచి వెళ్ళిపోయాను. ఏం లేదే, కొంచెం ఇంటికాడ పని ఉంది అందుకనేసి వచ్చేసిన. అయ్యో, అట్లా సడన్గా పోతే మరి చెప్పనన్నా చెప్పగానే పోయేటప్పుడు. ఓకేలే, వచ్చేసిన, ఇంట్లో పని ఉంది అని. మీరు ఎంజాయ్ చేయండి. ఓకే ఉంటాను. మరి ఏంటి సరిత, నాకు ఎందుకు అబద్ధం చెప్పావు? నాకు అబద్ధం చెప్పి వెళ్ళాల్సిన అంత అవసరం ఏమొచ్చింది పార్టీకి ఇప్పుడు? అయ్యో అట్లా కాదండి, నీకు ఇలాంటి పార్టీలు అంటే ఇష్టం ఉండదు. మిమ్మల్ని ఎందుకు బాధ పెట్టాలి? చెప్పకుండా వెళ్ళి అట్లా కాసేపు ఉండి వద్దామని వెళ్ళాను అంతే. అయినా అటు ఫ్రెండ్స్ కదా, ఫీల్ అవుతారు అనేసి సర్లే అనేసి ఈ ఒక్క చిన్న అబద్ధమా అన్న. దాంట్లో మీరు ఎంతగానో ఫీల్ కావాలా ఇప్పుడు? అంతేనా అండి? ఏంటి, నాకంటే నీకు ఫ్రెండ్స్ ఎక్కువ అయ్యారా, పార్టీస్ ఎక్కువ అయ్యాయా? అవసరమా వెళ్ళడం? నువ్వు కొంచెం మారితే బాగుంటుంది. ఈ మధ్య నీ గురించి చూస్తూనే ఉన్నా, వింటూనే ఉన్నా. చాలా టూ మచ్ చేస్తున్నావు, కొంచెం మారాలి నువ్వు. ఏంటండి, నేను ఓవర్ చేస్తున్నానా? నేను ఎక్కువ చేస్తున్నానా? చెప్పిన వాళ్ళు ఎవరు నీకు? అసలు ఏమనుకుంటున్నారు మీరు? అసలు ఏదో ఫ్రెండ్స్ పార్టీ కదా అని వెళ్ళినా. మీకు ఎలాగో ఇష్టం ఉండదు మిమ్మల్ని బాధ పెట్టుడు ఎందుకని చెప్పకుండా వెళ్ళినా. ఒక అబద్ధం ఆడినా, దానికి ఇన్నేసి మాటలు అంటారా? అయినా నేనేం ఎక్కువ చేస్తున్నా ఏంటి? మీ అమ్మ ఎక్కిచ్చి చెప్పిందా అన్ని? ఓహో, ఈరోజు మీ అమ్మ మాటలు పట్టుకొని నన్ను మాట్లాడుతున్నారు అన్నట్టు. మీ అమ్మ ఏమైనా తక్కువ అనుకుంటున్నారా? లేదంటే మీ చెల్లగారు వచ్చారు కదా, మీ చెల్లగారు ఏమైనా ఎక్కిచ్చి చెప్పారా? ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? ఎందుకు సరిత అస్తమాను వాళ్ళ మీద పడి ఏడుస్తావు? ఏదో ఒకటి అంటూనే ఉంటావు. ఇక నీ తీరు మార్చుకోవా? అబ్బాబాబాబాబా, ఏ మందు పెట్టిండేంటి ఇంతలా మారిపోయినావు ఒక్క రోజుకే? ఒకరు మందు పెట్టాల్సిన అవసరం నాకేం పెట్టలేదు, చూస్తూనే ఉన్నాను. వాళ్ళు నీకు రెస్పెక్ట్ ఇస్తుంటే నువ్వు ఇంకా ఎక్కువ చేస్తున్నావు. అయినా మా చెల్లెని ఎందుకు మధ్యలో తీస్తున్నావు? తను హెల్త్ బాగాలేక వచ్చింది, తనన్నా అనురాని మాటలు అంటున్నావంట. అబ్బాబాబాబా, ఇవాళ చెల్ల మీద ప్రేమ, అమ్మ మీద ప్రేమ బాగానే ఓడ్చుకొస్తానే. అయినా ఏం మంది పెట్టిలో ఏమో, ఏ రోజన్నా ఇట్లా మాట్లాడినావా నువ్వు? ఇవాళ నీకు వాళ్ళే ఎక్కువయ్యారు కదా. సరే వెళ్ళు, మా ఇంటికి నేను వెళ్ళిపోతా. ఏంటి అని అంటే వెళ్తా అని బెదిరిస్తున్నావు? అబ్బా బిడ్డ, ఏంది గట్లా చంపి నువ్వన్నీ సీరియల్లా? అసలు ఇదంతా ఉంది కదా మీ మహారాణి, మీ అమ్మ వల్ల వచ్చింది లొల్లి. ఆగు, ఇప్పుడే చెప్తా ఆమె సంగతి. అయ్యో అమ్మ, అది జస్ట్ సీరియల్ యాక్టింగ్ చేస్తారే. అబ్బాబాబాబాబా, తల్లి పిల్లి ఇద్దరు మెండ్రగా తిని వచ్చి మంచిగా టీవీ చూస్తారు రాను. నాకున్న నా మూడికి లొల్లులు పెట్టించి. అయ్యో అది నేను గట్ల అంటాను ఏంది? ఇంకా నేనున్నమ్మ తిననే తినలే, వచ్చి ఇక్కడ కూర్చున్నాము. ఇక సీరియల్ పెట్టి బిడ్డ అంటే పెట్టి గదే చూస్తాను. మీ అన్నకి అన్నీ ఎక్కిచ్చి చెప్పిరు కదా, కావాలని ఇప్పుడు మా ఇద్దరి మధ్యలో లొల్లు పెట్టించిర్రు. పోతా, ఇక మీరే ఉండుర్రి, నేను పోతానా. నువ్వు నీ కొడుకు నీ బిడ్డే ఉండుర్రి. వచ్చి అమ్మ వాళ్ళ మీద అరుస్తున్నావు ఎందుకు నువ్వు?
నువ్వు చేసింది మంచిగా ఉన్నది కానీ వాళ్ళని అంటాను దేనికి ఇప్పుడు? అరే కొడుకా లొల్లి ఎందుకు పెట్టుకుంటానవరా? ఎంతసేపు ఇంట్లో గొడవలేనారా? ఇక బయట ఎవరైనా చూసినా కూడా వీళ్ళకి ఏం పని లేదా? ఎప్పటికి లొల్లి పెట్టుకుంటారు అత్త కోడళ్ళు. ఇప్పుడు కొడుకులు కూడా స్టార్ట్ చేసిర్రు అంటారు. ఊకోరాదయ్యా. అబ్బబ్బబ్బా ఏం యాక్టింగ్లు చేస్తానవే? యాక్టింగ్లు చల్లకుండా కొడుకుకు చెప్పేది అని చెప్పి లొల్లి పెట్టించి ఇప్పుడు నాటకాలు ఆడుతున్నావు. సరిత నోరు దగ్గర పెట్టుకో, అనవసరంగా మాటలు వాడకు చెప్తున్నా. అబ్బా వదిన ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? అసలు ఎందుకని అమ్మ నోరులోనే ఓర్వవు నువ్వు? నువ్వు అబద్ధాలు ఆడి నువ్వు అబద్ధాలు చెప్పి పోయి ఇప్పుడు మా అమ్మని అంటున్నావు ఎందుకు? అరే బిడ్డ ఊకోరా. ఆ పిల్ల పాడవాడ పిల్ల రాకుండా అయిపోవు, ఆ పిల్ల నా చెప్పకుండా అయిపోవు. ఇదంతా ఏంది కథ? ఏంది లొల్లి? అవ్వ సరితవ్వా ఊకోరాదవ్వా. అబ్బాబ్బా ఇక సాల్గా నాపురి మీ నాటకాలు. నువ్వు నీ కొడుకు మీరే ఉండురి, నేను పోతా మా ఇంటికి. అవో ఏంది వదిన ఏమో ఊకే పోతా పోతా అని బెదిరిస్తాను. అవో నీకెందుకు మధ్యలో నువ్వెందుకు దూతాను? పానం మంచిగా లేదని వచ్చిందాను, 2 రోజులు ఉండి పోయేదాన్ని. చక్కగా ఉంటేనో ఉండు, లేకపోతే వీకి నుంచి. రోడ్డు మీద దానికి అయినా ఆడుతుంది మీ లొల్లి ఏందక్క? ఏమో ఇంట్లో లొల్లి అయితేనట్టున్నది. ఓ రోడ్డు వాడ మీద వరకు ఆడుతుంది. ఏం లేదురా ఏం లేదు. నువ్వు చక్కగా ఇంట్లోకి నాడు. ఏం లేదంటాను గంతగానం లొల్లి అవుతా అంటే. ఏం లేదని చెప్పినాం కదా. మా రాత పాడుగా నువ్వు ఏం రాత రాసుకొచ్చుకున్నామో ఏమో. నా కోడలతోటి ఇంత గోసైతాంది, నా బిడ్డను అనరాని మాటలు అంటాంది. ఓ అమ్మ ఊకేవే, మళ్ళీ ఇట్లా ఉన్నదంటే మళ్ళీ 10 నెలలు పెట్టుకుంటుంది. ఇక ఏదో ఒకటి తీయరాదు, ఏం చేస్తాం? మన రాత గిట్లున్నది అనుకోవాలి, అంతే ఊకోవాలి. మళ్ళా అని కోడలు లొల్లు పెట్టుకుంటుందా చేయమ్మా? మంచి కోడలనే తెచ్చుకున్నావులే నువ్వు. ఏం చెప్పాడురా సీనుగా? నువ్వేం చెప్తావు తీయి. ఆల్రెడీ ఊర్లో అందరు అనుకునేటిదేనా? ఏమన్నా ఊరోళ్ళ తెలియదా? అందరూ ఓ జయమ్మ కోడలు గయ్యాలది గంపాలది అని చెప్తూనే ఉంటారు. ఇక నీ కోడల గురించి ఊరికి జనానికి తెలియదా? ఇక నువ్వు కొత్తగా చెప్పాలి నా దానికి. ఏమో కానీ సీనుగా నువ్వు గిట్లా మళ్ళా లొల్లి గిట్లా అయిందని ఊర్లో ఎవరితోటనా చెప్పావు? ఇక నోట ఈ నోట దీని కత్తే ఇక మమ్మల్ని బతకనియదురు. అవును కానీ నువ్వెప్పుడు వచ్చినావు వేసే తక్క? ఇలా పొద్దున్నే వచ్చిండ్రా నేను. అవునా? మరి బావ ఇట్లా అందరు మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నారా. మరి ఏందే నువ్వు ఒక్కదానివే వచ్చినావు? బావ ఇట్లా రాలే? మా వదినే నేను వస్తేనే ఓ రోజు ఇక బాగా వస్తాడారా. అవునా నీ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావురా ఇంకా నువ్వు? ఏంది పెళ్ళ? ఇక పెళ్ళి కూడా చేసుకుంటానా? ఇవన్నీ చూసుకుంటా. గట్ల అంటవేం రా వారి? చేసుకుంటే ఏమవుతుంది? మంచిగా మీ అమ్మ కింద ఆసరుంటారు కదా. సరే ఇప్పుడు నీకు మీ కోడలు బగ్గా అసలు ఉన్నదిలే. కోడలు అంట కోడలు అవ్వ ఏమద్దు, పెళ్ళొద్దు పెటాకులద్దు నాకు పో. అది కాదురా సీను, గట్లా అంటే ఎట్లారా పెళ్లి చేసుకొని అంటే? ఏమో కానీ బావి కడిగి పోతానా ఏమో రోడ్డు మీద కీళ్ళు వల్లి నాడుతుంది ఏందని ఇంట్లోకి వచ్చిన. బావి కాడ నీళ్లు పెట్టాలి పోయి. అవును కానీ నీ పక్కింట్లో ఉంటది కదా పద్మ, ఏం చేస్తాను అది? ఏం చేస్తుంది? ఏమైనా మొడ పక్కల వంటది, లేస్తుంది, ఇంత తింటది, మళ్ళీ వంటది, అదే పనిగా ఇంకేముంటది. నీ గట్లా అంటావేమిరా? నీ ఇజ్జత్ పాడుగాను. ఉన్నది ఉన్నట్టు అంటే గిట్లనే మాట్లాడతారు. సరే నేను పోదానా పెద్దవా? బా ఏంది అమ్మ వదినతోటి ఇంత కూసున్నది? ఏమిటికి ఏమైంది ఇప్పుడు? గింత లొల్లి చేసింది, ఇప్పుడు ఏమన్నా మనకి గింత స్థానం గిట్టే? ఏమో దానికి ఎరకావు అంట వారింటి పోతా అంటది, నోరేసుకొని మన మీదకి వరుతుంది. ఎందుకు తీలొల్లనే ఊకుంటే గిట్ట ఎత్తాంది. సరే గాని ఇంత అన్నం తిందాం పావే అమ్మ, ఆకలి అవుతుంది. అయ్యో పా బిడ్డపా. ఏమేంద్రమ్మా అర్జెంటుగా ఫోన్ చేసి బీరు ఇట్లా పట్టుకొని రమ్మన్నావు? ఇప్పుడేం తాగబుద్ధి అయిందిరా నీకు? నా పిల్లలతో గోస్ అవుతుందిరా దేవుడా. నాకు తెలియకుండా అబద్ధాలు చెప్పి పార్టీకి పోయింది. మా అమ్మ ఫోన్ చేసి చెప్పినందుకు నువ్వు పార్టీకి ఎందుకు పోయినావే అని అడిగితే మా అమ్మని మా చెల్లెని ఇష్టం ఉన్నట్టు తిట్టిందిరా. ఎప్పుడు దీంతో ఇదే కోసం మా అమ్మ నోర్వదు, మా చెల్లె నోర్వదు. ఏమనుకుంటుందో ఏమో మరి, తలకాయ నొప్పి ఇప్పటిదాకా వాళ్ళతో ఒర్రి ఒర్రి వచ్చినట్టుగా. ఓర్ని ఇది అందరికి ఉండే తలనొప్పి తీరా. ఏమోరా ఫస్ట్ ఇంత పెగ్గేయాలి, లేకపోతే తలకాయ గిర్ర గిర్ర తిరుగుతుంది.
కూసో కూసో ఎయ్యి మరి. ఇంకా ఇదేనారా ఓ ఇంకా పోతాంటే ఇంకా ఇంకా పెద్ద పెద్ద తలకాయ నొప్పులే తయారైతాయి. ఇంకా పిల్లలు అయినాక తెలుస్తుంది అసలు ముచ్చట ఏందని. ఏమోరా ఏం పెళ్ళో ఏం కథనో నాకైతే పిచ్చి పిచ్చి అవుతుంది పిస అవుతుంది మొత్తం. ఓర్ని నీ అవ్వ ఎన్ని బీర్లు తాగినా కిక్ అయితే ఎక్కుతలేదు కదరా. ఎయ్యి ఇంకా. దోస్తులు ఇంతటితో ఈ వీడియో అయిపోయిందిలా. మరి నెక్స్ట్ వీడియోలోనైతే ఏముంటదంటే ఇక మన పోరాడు ఉన్నాడు కదా సర్త వాళ్ళ హస్బెండ్ ఇక్కడేమో గడ్డ తాగస్తాడు. ఇక తాగొచ్చినాక ఇంటికాడ ఇంత మళ్ళా పోరు ఉంటదన్నమాట. ఇక చూడూరి తర్వాత వేరే పిల్లకి అడిక్ట్ అవుతాడు. పెద్ద కథ అవుతుంది. సర్త జీవితమే ఆమెవుతుంది. ఇక ఇట్లుండగా అప్పుడు అత్త గురించి ఆడపడుచు గురించి మంచిగా తనంగా అర్థం చేసుకొని అప్పుడు అదైతే సూపర్ ఉంటదన్నమాట. మరి ఇంకా ఇంకా వీడియోలు వస్తూనే ఉంటాయి మనవి. మరి నెక్స్ట్ వీడియో వచ్చే వరకు మన ఛానల్లో ఉన్న పాత వీడియోస్ అయితే చూస్తూ ఉండండి. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి దోస్తులు. అండ్ మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకూరి. అట్లనే వీడియో ఎట్లుందో కమెంట్ బాక్స్ లో చెప్పుర్రి కొంచెం. మరి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే జరంత ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడుర్రి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే చాలా మంది చూస్తారు. జర అదేదో సబ్స్క్రైబ్ చేసుకొని చూడుర్రి. మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మన పల్లెటూరు ముచ్చట్లు ఛానల్లో. అప్పటి వరకు ఉంటాను దోస్తులు. బై బై. మరి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.